ప్రకటించబడిన పాఠాలలో ఒక చక్కటి ఆలోచనతో కూడిన పాఠమే ప్రపంచీకరణ మానవ మనుగడ కొరకేనా అనే ఒక అద్భుతమైన పాఠం. ప్రపంచీకరణ అంటే వేగంగా దేశాల మధ్య అనుసంధానం ప్రారంభమైంది. ఒకప్పుడు ఏ దేశం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితులలో నుంచి ఇప్పుడు ఎన్ని దేశాలున్నవి, ఆ దేశాల పరిస్థితులు, వారి ఆహారపు అలవాట్లు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వారి వేష భాషలు, వారికి సంబంధించిన ప్రతిదీ ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామంటే దేశాలకు మధ్య సమాచార కేంద్రం అనేది ఉంది. ఒక దేశానికి ప్రయాణ సౌకర్యాలు ఒకరోజైతే నేడు ఏ దేశం గురించి తెలుసుకోవాలన్నా ఆ దేశానికి వెళ్ళి తెలుసుకోవలసిన పరిస్థితి లేదు. దేశాల మధ్య అనుసంధానం అనే ప్రక్రియ వేగంగా ముందుకు వెళుతుంది. దీనినే ఇంగ్లీష్లో గ్లోబలైజేషన్ అని పిలిచారు. గ్లోబలైజేషన్ తెలుగులో ఏమన్నారంటే ప్రపంచీకరణ. ఇంకా చక్కగా మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచాన్ని ఏకత్రాటి వీధికి తీసుకొని రావటం, ప్రపంచ ప్రజలందరినీ ఇదిగో ఒకే త్రాటిపై నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలే ప్రపంచీకరణం అని పిలుస్తున్నారు, ఏకీకరణం అని పిలుస్తున్నారు. ఒకే ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి అనే దృక్పథం. ప్రపంచ దేశాల మధ్య సదస్సులు కూడా జరిగినప్పుడు ఆయా దేశాల ప్రధానమంత్రులు కూడా ఇదిగో మనమందరం ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అన్న నినాదాలను మనం వింటున్నాం. ఉగ్రవాదాన్ని మనం అరికట్టాలి, కాలుష్యాన్ని మనం అరికట్టాలి. ప్రపంచ దేశాలన్నీ ఒకే అభిప్రాయంతో ఒకే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలనుకోవటాన్ని ఏకీకరణ అంటారు. ఇలా ప్రతి విషయంలో ఒకరి సహాయాన్ని ఒకరు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ఈ ప్రక్రియనే ప్రపంచీకరణ అనే చక్కటి పదంతో ఈరోజు మనం పిలుచుకుంటున్నాం. ఈరోజు ప్రసార మాధ్యమాలు ఎక్కువ అవటం వల్ల ఒక ట్విట్టర్ కానివ్వండి, ఒక వాట్సాప్ కానివ్వండి, ఒక ఫేస్బుక్ కానివ్వండి, మన భావాలు క్షణాలలో ప్రపంచానికి తెలుపగలిగే స్థితిలో మనం ఉన్నాం. ఇదిగో నా అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారా లేదా అని అడుగుతున్నాం. ప్రపంచ ప్రజల నుంచి ఇదిగో లైకులు సంపాదించుకుంటున్నాం. ఇదిగో మీ అభిప్రాయాన్ని మేము ఇంతమందివి మేము ఒప్పుకుంటున్నామని మనం ఇచ్చే లైకుల ద్వారా మన అభిప్రాయాలను మరి ఎదుటి వారికి మనం పంచగలుగుతున్నాం. దీనివల్ల ఆయా దేశాలలో ఉంటున్న వస్తువులు మన దేశానికి వస్తున్నాయి, మన దేశంలో తయారవుతున్న వస్తువులు మిగతా దేశాలకు వెళ్ళిపోతున్నాయి. అలాగే కాకుండా విదేశాలలో తయారవుతున్న వస్తువులు ఈరోజు మన దేశంలో మనం కొనుక్కోగలుగుతున్నాం. ఆహార పదార్థాలు కూడా ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో అన్ని ఆహార పదార్థాలు ఈరోజు దొరకగలుగుతున్నాయంటే ఇది గ్లోబలైజేషన్ ఫలాలు అని ఈరోజు గొప్పగా మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలి అని మన భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ ప్రధాని మన దేశంలో ఉంటున్న అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి, ఏకీకరణతో ఒకే త్రాటిపై ఉండాలి. అలాగే రాష్ట్రంలో ఉంటున్న జిల్లాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కాదు, అన్ని జిల్లాల యంత్రాంగం కష్టపడి పనిచేస్తే మనమందరం ఒకే ఉద్దేశంతో ముందుకు వెళితే అభివృద్ధిని సాధించగలమని ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో ఉంటున్న జిల్లాలను ఉద్దేశించి, అలాగే భారత ప్రధాని భారతదేశంలో ఉంటున్న రాష్ట్రాలను ఉద్దేశించి, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను ఉద్దేశించి పిలుపునివ్వటం మనందరికీ తెలుసు.
ఎందుకు పిలుపులనిస్తున్నారు అంటే, ఇదిగో మనం అందరము ఒకే త్రాటిపైకి రావాలి, మనమందరం ఒకే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. ఇలా ఒక త్రాటిపైకి రావటం వల్ల ప్రపంచ దేశాల మధ్య సమైక్యత నెలకొని అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేదే ఈ ప్రపంచీకరణ యొక్క ప్రాముఖ్యమైన ఫలం. వేగంగా అభివృద్ధి చెందిస్తుంది, వేగంగా మనం ముందుకు వెళ్ళగలము అని. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనం కొనుక్కుంటున్న కారు మన దగ్గర తయారవుతుంది కాదు, అలానే ఏదో ఒక దేశంలో తయారవుతుంది కాదు. కొన్ని దేశాలలో విడి భాగాలు తయారై ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ అసెంబుల్డ్ చేయటం వల్లే ఒక కారు ఈరోజు తయారవుతుంది. అంటే ఒక కారు తయారవుతుంది అంటే ప్రపంచ దేశాల పని ఆ కారులో ఉంది. అందుకే విడి భాగాలు వేరువేరు దేశాలలో తయారవటం వల్ల ఆ వేరువేరు దేశాలకు చెందిన ఆ విడి భాగాలు ఇదిగో ఒక దగ్గరికి చేర్చి ఒక కారును అసెంబుల్డ్గా చేస్తున్నారు, ఒక కారును తయారు చేస్తున్నారు. ఇలాగే మనం సహకరించుకోవటం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేది ఈరోజు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రియమైన వారలారా. కాబట్టి వినటానికి చాలా బాగుంది, అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళటానికి చాలా బాగుంది. కానీ ఈ ప్రపంచీకరణ లేదా ఈ గ్లోబలైజేషన్ బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆలోచించి చూడగలిగితే మానవ మనుగడ వేగంగా వెళ్ళటానికి అని చెబుతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ప్రపంచీకరణ పట్ల దేవునికి కలిగిన ఉద్దేశం వేరుగా ఉంది, దేవుడికి కలిగిన ఆలోచన వేరుగా ఉంది. అసలు ఈ ప్రపంచీకరణను దేవుడు ఆమోదిస్తున్నాడా? ఈ గ్లోబలైజేషన్ పట్ల దేవుడుకున్న ఆలోచన ఏంటి అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే సమాజంలో కలుగుతున్న ప్రతి మార్పును దేవుడి ఆమోదాన్ని చూసుకోవటం అనేది చాలా మంచిది. ఎందుకంటే దేవుని ఆలోచనే ఈరోజు మానవాళికి క్షేమం కలిగించేది. ఏదో టెక్నాలజీ పేరుతో ఈరోజు ముందుకు వెళతామనుకుంటున్న మనిషి ఒక్కసారి ఆలోచించి ఇది ఎంతవరకు దేవుని ఆమోదయోగ్యం పొందింది. ప్రారంభం నుంచి ఈ ప్రపంచీకరణ గురించి దేవునికి కలిగి ఉన్న ఆలోచనలేంటో బైబిల్ గ్రంథములోనికి వెళ్ళగలిగితే ప్రారంభంలోనే దేవుడు కాదన్నట్టుగా కనపడుతుంది. ఆ తర్వాత కాలాలలో ఈ ప్రపంచీకరణను దేవుడే ప్రారంభిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. కాబట్టి ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు, 4-5 వచనాలు. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును ఒక గోపురమును కట్టి పేరు సంపాదించుకొందని రమ్మని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఇక్కడ బాగా ఆలోచించాలి. దేవుని గర్భవాసము నుంచి పుట్టిన మానవాళి ఏదెనులోనే దేవుని నుండి దేవునికి దూరమై ఆనతి కాలంలోనే భూమి మీద మళ్ళీ జనాభా నోవాహు గారి ద్వారా విస్తరించారంభించినప్పుడు వారిలో కలిగిన ఆలోచన ఏంటి అంటే మనం అందరము పేరు సంపాదించుకోవాలి, మనం ఒక పట్టణాన్ని కట్టాలి, ఒక గోపురాన్ని కట్టాలి అంటున్నారు. ఏమంటే కలిసి ఉండటమే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అని ఒకవేళ మనం ఆలోచిస్తే
ప్రారంభంలోనే మనిషి ఇదిగో మనం కలిసి ఉండాలి అన్న ఆలోచనకు నాంది పలుకుతున్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడు కొనగా. ఒకే దగ్గర మనం ఉండాలి. భూమి అందంతటా చెదిరిపోకూడదు. ఒకే దగ్గర మనం ఉండాలి. మనమందరం ఒకటిగా ఉండాలి. మన ఆలోచన ఒకటిగా ఉండాలి. మనం వేరువేరుగా ఉండకూడదని ప్రారంభంలోనే మనుషులలో ఆలోచన మొదలైంది. అప్పుడు దేవుడు భవిష్యత్తును ఆలోచించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 6వ వచనం, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలుచు ఏ పని అయినను చెయ్యకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు. వారందరూ కలిసి ఉంటున్నప్పుడు ఏదైనా చెయ్యాలి అని వారు అనుకుంటే ఇక మీదట వారికి ఆటంకం ఏమీ ఉండదు. అంటే మనుషులందరూ కలిస్తే వారు ఏ పనిని ప్రారంభించినా ఇక వారిని ఆపగలిగేవారు ఎవరు ఉండరు అని దేవుడే ప్రారంభంలో ప్రపంచీకరణను గురించి మాట్లాడుతున్న మాట ప్రియమైన వారలారా కదా. ఏమంటే ఎన్నో ఉద్యమాలు జరిగిన ఈ నేలపై ఏ ఉద్యమాలు ఫలాలను సాధించాయంటే అందరూ ఒకే తాటి పైకి వచ్చి పోరాడిన ఉద్యమాలన్నీ ఫలితాన్ని ఇచ్చాయి ప్రియమైన వారలారా, ఫలితాన్ని ఇచ్చాయి. ఒకసారి మనం కూడా గతంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రముగా కావాలి అన్న పోరాటం ఎప్పటి నుంచో ఉన్నది. ఆ నినాదం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ మొన్ననే ఎందుకు మనం సాధించుకోగలిగాము అంటే ఏమండి, ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళింది. ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే ఇదిగో రాష్ట్ర ప్రజలందరూ ఒకే గొంతై మాకు రాష్ట్రం కావాలి అని తమ గొంతును వినిపించారు. ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు బలం ఉండదు. రాష్ట్రమంతా ఏకమై ఒకే గొంతుగా మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఎవరైనా అడ్డుకోగలిగారా? పోనీ అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారంటారా లేదా? ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఎవరి వల్ల ఎందుకు కాలేకపోయిందంటే ఇదిగో ప్రజలలో చైతన్యం వచ్చి అందరూ ఒకటిగా ఉండి ఏదైతే సాధించాలనుకుంటున్నారో వారిని సాధించకుండా ఎవరు ఆపలేరు. మరి దేవుడు సంతోషపడాలి కదా. ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే ఇక్కడ వీరు ఒకటైంది దేవుని కోసం కాదు ప్రియమైన వారలారా. ఎందుకోసం ఒకటయ్యారు? మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా ఉండాలంటే మనకు ఒకే ప్రాంతంలో మనం నివాసం ఉండాలి అంటే ఒక పట్టణమును మనము కట్టుకోవాలి. మరి పట్టణమును కట్టుకున్న తర్వాత మన ప్రాంతానికి మనకు పేరు రావాలి అంటే ఆకాశమునంటే ఒక గోపురాన్ని కట్టాలి. ఆకాశమునంటే అంటే మనుషులందరూ ఒకే భావంతో ఉన్నారు. అది ఏంటి అంటే ఇదిగో మనకు పేరు రావాలి అని, మనకు పేరు రావాలి. చూసారా? ఏమంటే ఈరోజు కూడా మనిషి ఏది ప్రారంభిస్తున్నా ప్రజలకు మేలు కలగాలి అన్నది తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ముందుగా ఇదిగో వారికి పేరు రావాలి అన్న దాని గురించే ఈరోజు సమాజం ఆలోచిస్తుంది.
ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చింది అంటే దాని వెనుక పేరు రావాలి, దాని వెనుక ఇదిగో మేము డబ్బు సంపాదించాలి అనే ఒక దురుద్దేశం అనేది కనబడుతుంది ప్రియమైన వారలారా. అయినా మానవ మనుగడ కోసమని ప్రారంభించిన ప్రతి దాని వల్ల ప్రియమైన వారలారా మానవ మనుగడకే ముప్పు అని మనకు ఈరోజు అర్థమవుతుంది. ఒకరోజు వాట్సాప్ అనేది చాలా బాగుంది అన్నారు, కానీ కొద్ది కాలం కాలేదు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? వాట్సాప్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మీరు పోస్టులు పెడితే ఊచలు లెక్కబెట్టవలసి వస్తుంది. అంటే మనుషులు దానిని ఏం చేస్తున్నారంటే ముందుకు వెళ్ళటానికి కాకుండా ఇదిగో వంచడానికో లేదంటే మరొక రకంగా దుర్వినియోగం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈరోజు నేరాలు ఘోరాలు ఎక్కువగా జరగడానికి కారణం కూడా ఇదిగో ఈ వాట్సాప్లు, ట్విట్టర్లు ఇవి అని ఈరోజు మనం పేపర్లో మనం చదువుతున్నాం. ఒక ఫేస్బుక్లు. ఎందుకు? నాకు ఇష్టమైంది ఒక మాట నేను మాట్లాడగానే అది ఎదుటి వారిని గాయపరిచేటట్టుగా ఉందా లేదా చూసుకోకుండా మాట్లాడిన మాటలకి, పోస్టులకు ఎంతోమంది గాయపడుతున్నారు. తద్వారా ఏమవుతుందంటే అందరినీ అనుసంధానించాలనుకున్న వారి కళ్ళలుగానే మిగిలిపోతుంది. గొడవలు, విద్వేషాలు ఈరోజు రగులుతున్నాయి ఒక ఫేస్బుక్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా. మంచి అని ప్రజల మధ్యకు వచ్చింది, చివరికి అది చెడుగా మారి మానవ పతనానికి దారి తీస్తున్నాయి ప్రియమైన వారలారా. దేవుడు బాగా ఆలోచించి మనుషులందరూ ఒకటిగా ఉండాలి, అదే ఆయన ఆలోచన. కానీ ఈ ఒకటవుతున్నది చెడిపోవడానికి, ఈ ఒకటవుతున్నది అభివృద్ధి కాదు పతనానికి. ఇదిగో వారు పేరు తెచ్చుకోవాలి అన్న ఆలోచనలతో ఉంటున్నారు అని దేవుడు గ్రహించి ఇక లాభం లేదు, వీరికి భాష వేరు కావాలి, ప్రాంతము కూడా వేరు కావాలని ప్రపంచ దేశాలకు చెదరగొట్టాడు ప్రియమైన వారలారా. కాబట్టి చూడండి తర్వాత వచనం, 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొని, అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఒకరి భాష ఒకరికి అర్థం కావటం లేదు, ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయేసరికి ఇక ఎవరి భాష ఎవరికి అర్థం అవుతుందో వారందరూ భూమి అందంతటి మీదికి చెదిరిపోయారు. ఏమంటే పక్క రాష్ట్రాల ట్రైన్స్ మనం ఎక్కామనుకోండి కామ్గా కూర్చుంటామండి. అదే హైదరాబాద్ నుంచి మన రాష్ట్రంలో బయలుదేరిన ట్రైన్ ఎక్కామనుకోండి గోలగోలగా ఉంటుందండి. ఎందుకు? తెలిసిన భాష కదా. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ట్రైన్ మనం ఎక్కామనుకోండి వాడేదో మాట్లాడుతుంటే మనకి ఏమీ అర్థం కాదు, కామ్గా కూర్చుంటామండి, మన పనిదో మనం చేసుకుంటాం. అదే మన రాష్ట్రం నుంచి బయలుదేరిన ట్రైన్ ఉందనుకోండి అందరినీ చూస్తుంటాం, పరిచయాలు, మాటలు, కొన్నిసారి స్టేషన్ వచ్చిందన్న సంగతే తెలియదు. దేవుడు లాభం లేదు. ఇదిగో వీరు కలిసిమెలిసి ఉంటున్నారు, ఆ కలిసిమెలిసి ఉన్నది నా పేరు ప్రఖ్యాతలో నిలబెట్టడానికైతే ఓకే, కానీ వారి ఆలోచన ఏంటంటే వారు గొప్పవారమని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు గొప్పవారని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని దేవుడు ప్రపంచములోనికి చెదరగొట్టేశాడు ప్రియమైన వారలారా. కాబట్టి ప్రారంభంలో దేవుడు చెదరగొట్టేశాడు. అందరూ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు డెవలప్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఈ మీడియా ద్వారా లేదంటే ఈ టెక్నాలజీ ద్వారా, ఈ నెట్ ద్వారా మళ్ళీ అనుసంధానపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఒకరోజు దేవుడు వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడంటే అది నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావంటే అది ప్రమాదకరంగా ఉంటుంది కనుకనే వద్దు అన్నాడు.
కానీ మనుషులంతా ఆ రోజు బాబేలు గోపురం దగ్గర దేవుని కొరకు ఒకటైతే బాగుండు కదా, దేవుని కొరకు ఒకటి కానీ దేవుని కొరకు ఆలోచించని ఆ ప్రజలు, ఇదిగో మన భాష ఒకటే, మన ప్రాంతం ఒకటే, మనం చెదిరిపోకూడదు, మనం పేరు తెచ్చుకోవాలని వారిని గురించి వారు ఆలోచించారు గనుకనే ఇదిగో ఇక ఇలాంటి ఐక్యమత్యము అనేది వారు ఏది చేసినా వారికి ఆటంకం ఏమి ఉండదు అని దేవుడు భవిష్యత్తును గ్రహించి ఇదిగో వారందరినీ చెదరగొట్టాడు. ప్రియమైన వారలారా, చెదిరిపోయిన తర్వాత ఇదిగో 280 దేశాలుగా ఈ ప్రపంచం ఉంది అని, ఒక దేశానికి ఇదిగో సముద్ర మార్గాలు, విమాన మార్గాలు ఇవి చాలదు అన్నట్టుగా ఒక దేశానికి మరొక దేశానికి ఇదిగో ఈ టెక్నాలజీ అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి, అంతేకాదు ఇంకా దగ్గరైపోతూ నెట్ ద్వారా అనుసంధానము చేస్తూ ఈరోజు వేగంగా ప్రపంచ ప్రజల మధ్య ఏకీకరణ జరుగుతుంది. దీని కొరకు ప్రయత్నం చేసిన వారిలో మహనీయులుగా గుర్తించబడిన అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. అదేవిధంగా నల్లజాతి మరి కిరణం అని పిలుచుకుంటున్న నెల్సన్ మండేలా గారు కూడా ఉన్నారు. ఇదిగో మనమందరం ఒక త్రాటిపైకి రావాలి అని ఒకరోజు దేవుడు చెదరగొట్టాడు. ఆ తర్వాత కాలాలలో దేవుడు ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన తర్వాత ఈ గ్లోబలైజేషన్ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆయన ఎలా ప్రారంభిస్తున్నాడో మనం చూడగలిగితే దేవుడు మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో వస్తున్న మార్పులు బైబిల్కి సంబంధం ఏముంటుందిలే అనుకుంటాం మనం. కానీ ప్రపంచాన్ని కలిగించిందే దేవుడైనప్పుడు ప్రపంచ నిర్దేశకత్వం ఎలా ఉండాలో కూడా దేవుడు సూచించాడు ప్రియమైన వారలారా బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అందరినీ ఎలా ఐక్యపరచాలి అనుకున్నాడో బైబిల్ గ్రంథంలోనికి చూడగలిగితే ఈ ప్రపంచీకరణను మళ్ళీ దేవుడే ప్రారంభిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకు ప్రారంభిస్తున్నాడో వివరాలలోనికి వెళ్ళగలిగితే బాబేలు గోపురం కడుతున్న ఉద్దేశం కాదు, కానీ దేవుడు మళ్ళీ ఈ ప్రపంచీకరణకు ఆమోద ముద్ర వేస్తున్న కారణాలు మరొకటి ఉన్నది ప్రియమైన వారలారా. ముందుగా ఎలా అందరినీ అన్ని దేశాలలో ఉంటున్న వారిని దేవుడు కలపాలి అని అనుకుంటున్నాడో మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక దయచేసి మీకు ఇవ్వబడిన బైబిల్ గ్రంథంలో తెరిచి గలతీలకు రాసిన పత్రికలో రాయబడిన కొన్ని మంచి మాటలు చూడగలిగితే 3వ అధ్యాయము 27-28 వచనాలు. 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, చివరికి పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మళ్ళీ ఐక్యమత్యాన్ని దేవుడు ఎలా ప్రారంభిస్తున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. తన కుమారుడైన ప్రపంచ దేశాలన్నింటినీ మళ్ళీ ఎలా కలపాలి అనుకున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఏమంటే ప్రపంచ దేశాల పట్ల కూడా దేవునికి ఆలోచన ఉందా అంటే ఉంది ప్రియమైన వారలారా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తును గురించిన సువార్త ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశానికి ప్రకటింపబడుతున్నట్లుగా మనం చూడగలము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయం అండి, క్షమించండి, 2వ అధ్యాయము 5వ వచనం నుండి 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన
భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుచుండుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మాటలాడుచుండుట వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పురుగ్రియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము. ఆకాశము క్రిందనున్న భక్తిగల యూదులందరూ వచ్చారు. వచ్చే సమయానికి వారి వారి భాష వేరువేరు. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ఉన్నవారు కదా, వారి భాషలు వేరు. కానీ ఆ రోజు వారు ఏకమవుతున్నారు. ఎవరిని బట్టి అని ఒకవేళ బాగా ఆలోచించగలిగితే యేసు క్రీస్తును బట్టి. మనందరి కొరకు ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని పేతురు గారు చెబుతున్న సువార్తను వారు వింటున్నారు. ఏమండి, ఒకరోజు వారి గొప్పతనం కొరకు పట్టణము కట్టుకోవాలి, గోపురం కట్టాలన్నప్పుడు దేవుడు చెదరగొట్టాడు. కానీ మళ్ళీ ఎవరి ద్వారా అందరినీ ఐక్యపరుస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా. ఏమంటే యేసుక్రీస్తు ద్వారా ఐక్యపరుస్తున్నాడు అంటే దేవుని గొప్పతనం తెలుసుకునే అవకాశం వారికి ఆ రోజు కలుగుతుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి మాట్లాడుతున్న గలిలీయులు వారు గలిలీయుల భాష మాట్లాడాలి కదా, మా భాష మాట్లాడుతున్నారు ఏంటి అని. దేవుని గొప్ప కార్యములు మేము వినుచున్నారు అంటే దేవుడు మళ్ళీ అందరినీ యేసుక్రీస్తు ద్వారా ఎందుకు ఐక్యపరుస్తున్నాడు అంటే తెలుసుకోవాలి తన గొప్పతనం తన పిల్లలు తెలుసుకోవాలని. అందుకే ఆ రోజు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. అంటే 3,000 మంది ఒక్క త్రాటిపైకి వచ్చేశారు. 3,000 మంది అని రాయబడింది. అంటే దేవుడే మళ్ళీ ప్రపంచీకరణను ప్రారంభిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఏమండి, ఇది అందరూ ఒకే ప్రాంతంలో ఉండాలి అనేది కాదు, కానీ వేరువేరు ప్రాంతాలలో ఉంటున్న ఉద్దేశాలు వేరు, వేరువేరు ప్రాంతాలలో ఉంటున్న అభిప్రాయాలు వేరుగా ఉండకుండా ఒకే అభిప్రాయము ఒకే ఉద్దేశంతో ఆయా దేశ ప్రజలు ఇదిగో ముందుకు వెళ్ళాలి అని దేవుడు ప్రతి దేశంలో తన నామ ఘనత కొరకు మనము పాటుపడాలి అని యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ ఐక్యపరుస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మంచి మాట, ఇందులో యూదు దేశస్థుడని గ్రీసు దేశస్థుడన్న భేదము లేదు. సరిహద్దులు గీసుకున్న మానవాళికి యేసుక్రీస్తు రక్తము ద్వారా సరిహద్దులను చెరిపేస్తున్నాడు. ఇందులో అన్యుడని ఈరోజు భావన లేదు, దాసుడనే భావన లేదు, స్వతంత్రుడనే భావన లేదు, అసలు స్త్రీ పురుషులన్న భేదమే లేదు అంటున్నాడంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఏ దేశంలో ఉన్నవాడైనా ఇదిగో నా కొరకు బ్రతకాలి, నా నామ ఘనత కొరకు బ్రతకాలి. అంటే ప్రపంచీకరణను దేవుడు ఎందుకు ప్రారంభిస్తున్నాడంటే తన మహిమను ఇదిగో ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి, తన ఉనికిని కనపరుచుకోవడానికి, తన పేరు ప్రఖ్యాతులను ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి ఇదిగో దేవుని పిల్లలందరినీ ఇదిగో ఐక్యపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది.
ఇదే ఉద్దేశము అని పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సందర్భాలలో దేవుడు ఈ ప్రపంచీకరణ వలన ఇదిగో తన నామ ఘనత కొరకే అని వ్రాయబడిన మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. దయచేసి మీరు చూడండి, ముందుగా కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన ఒక మంచి సందర్భం మనకు కనపడుతుంది. దయచేసి కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన 83వ కీర్తనలో రాయబడిన ఒక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని వారు ఎరుగుదురుగాక. ఇంకా సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక అన్నాడు. వారు అంటే చాలా జనాంగాల గురించి రాశాడు. అంటే 6-7 వచనాలు చూడండి. గుడారపు వాసులైన ఏదోమీలు, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీలను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అంటే వారందరూ ఐక్యమత్యంతో ఒక నిబంధన చేసుకున్నారట. ఏంటి? ఇశ్రాయేలీలను ఈ భూమి మీద ఉంచకూడదు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిలో ప్రపంచీకరణ కనపడుతుంది ఇక్కడ మనకి. అప్పుడు కీర్తనాకారుడు మాట్లాడుతూ, దేవా నీ నామము గొప్పదని అందరికీ తెలిసేటట్టుగా నువ్వు చెయ్యి నాయనా, నువ్వు చెయ్యి. నీ నామమే గొప్పదని అందరికీ తెలియాలి, భూనివాసులందరికీ తెలియాలి. అందరికీ తెలియాలంటే ఇదిగో దేశాల మధ్య, ప్రాంతాల మధ్య అనుసంధానము జరగాలి. అది ఎవరి ద్వారా జరగాలి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరగాలి. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వారు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇదిగో దేవునిలోనికి రాగలిగితే ఎక్కడ ఉన్నా దేవుని గొప్పతనం కొరకు పాటుపడతారు తన పిల్లలు. నా ఉనికి ప్రపంచానికి తెలుస్తుంది అని దేవుడు ఆశపడ్డాడు. ప్రియమైన వారలారా, ఇంకా చూడండి ఎంత చక్కటి మాటలు మనకు కనపడుతుంటాయో. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెహోవా కేరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలోకించుము. 20వ వచనం అండి. యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవని యెహోవానని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు. సమస్త జనులు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణను అనుగ్రహించావని, ఆయన రక్తము ద్వారా రక్షణలోనికి మేము వచ్చావని, నీ గొప్పతనం ఏంటో అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలంటే ప్రపంచీకరణ జరగాలి. ఇదిగో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు ఉన్నవి. చాలా సందర్భాలలో మన వాళ్ళు విదేశాల్లో ఉంటారు, వేరే ప్రాంతాలలో ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీ ఫోన్ను ఆన్ చేసి సౌండ్ బాక్స్ దగ్గర పెట్టండి బ్రదర్, మేము కూడా వింటాం. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఇంకొక ప్రదేశంలో ఉన్నవారు వినగలుగుతున్నారంటే వారికి మనము అనుసంధానమై ఉన్నాము. ఒకవేళ అలాంటి కార్యక్రమం లేదు అనుకోండి, ఇక్కడి మాటలు ఇక్కడే. అనుసంధానించటం వల్ల దేవుని మాటలు కూడా ఒకే ప్రాంతంలో మాట్లాడుతున్న మాటలు అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతుందంటే ఎంత మహాభాగ్యం ఆలోచించండి, ఎంత మహాభాగ్యం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే సర్వ లోకానికి నీవే రక్షకుడు అని తెలియపరచబడాలి.
సకల రాజ్యములకు నీవే దేవుడవు. నీ గొప్పతనం అనేది కనపరచాలి అంటే ఇదిగో ఏకీకరణ జరగాలి, ప్రపంచీకరణ జరగాలి, గ్లోబలైజేషన్ జరగాలి. ఇక్కడ మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం గొప్పగా. అలాని ఇంకెక్కడో దేవుని గురించి మనకంటే గొప్పగా మాట్లాడేవారు ఉన్నారు, లేరు అనుకోవడానికి వీల్లేదు. సాధారణంగా ప్రపంచం మనకు తెలియకపోవటం వల్ల మనమే బాగా దేవుని సేవ చేస్తున్నాం, మనమే చక్కగా దేవుని మాటలు మాట్లాడుకుంటున్నాం అని మనం అనుకుంటుంటాం. కానీ ఒక్కసారి ప్రపంచంలోనికి తొంగి చూస్తే మనకంటే త్యాగాలు చేసిన వారు ప్రపంచంలో ఉంటారు, మనకంటే దేవుని గురించి గొప్పగా మాట్లాడేవారు ఉంటారు. వారు ఉన్నారు అని మనకు ఎలా తెలియాలి? ప్రపంచీకరణ జరగాలి. నేను లాస్ట్ ఇయర్ ఖతర్ దేశానికి వెళ్ళినప్పుడు గ్రేస్ ఫెలోషిప్ అనే ఒక ఫెలోషిప్ పరిచయం అయింది. వాళ్ళ పరిచర్య విధానము, వాళ్ళ నడవడి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, వాళ్ళ ఉద్దేశాలు కానివ్వండి, బైబిల్ని వారు బోధించే విధానం కానివ్వండి, దేవుణ్ణి మహిమపరిచాను. దేవా, ఇదిగో మాకు తెలియకుండానే లోకంలో మాకంటే గొప్పగా మాట్లాడుతున్న వారు ఉన్నారు, మాకంటే ఉన్నతంగా నీ సేవను జరిగించేవారు ఉన్నారు. అది ఉన్నారు అన్న సంగతి ఎలా తెలిసింది అంటే నేను ఆ దేశానికి వెళితే తెలిసింది. మరి వెళ్ళకుండానే ఈరోజు మనకు తెలియాలి అంటే ఒక నెట్ ద్వారా మనం వెళ్ళగలిగితే ఎవరెవరి వ్యూస్ ఏంటో మనకు తెలుస్తుంది. నిజంగా తద్వారా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం. వారిని బట్టి కూడా మనం కూడా ఇంకా చక్కగా బ్రతకాలన్న ఆలోచనను ఈరోజు మనం తెచ్చుకోగలుగుతున్నాం. అంటే ఈ ప్రపంచీకరణ దేవుణ్ణి మహిమపరచాలి అని దేవుడు కోరుకున్నాడు. ప్రేమన వారలారా, ఇదిగో నా మాటలు ప్రపంచ ప్రజలకు తెలియాలి, నాకు వచ్చిన ఆలోచన ఏంటో మీకు తెలియాలి, మీకు వచ్చిన ఆలోచన ఏంటో నాకు తెలియాలి. మనం అందరం కలిసి కూర్చోగలిగితే దేవుని నామ ఘనతను గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పగలిగే స్థితి ఈ ప్రపంచీకరణ వలన రావాలి అని దేవుడు కోరుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే తన పేరు గొప్పది అని సమాజానికి తెలియపరచాలి అని. ఏమంటే పాత నిబంధనల గ్రంథంలో ఇలాంటి మాటలు చాలా మనకు కనపడుతూనే ఉంటాయి. మనం చదువుతున్నప్పుడు మనకు ఆలోచన కలదు, కానీ ముందు రాబోతున్న ప్రపంచీకరణను గురించి దేవుడు వ్రాయిస్తున్న మాటలని ఈ కోణంలో బైబిల్ను చదువుతున్నప్పుడు చాలా కనపడుతుంటాయి. ప్రియమైన వారలారా, ఇంకా చూడండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 60వ వచనం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 60వ వచనం. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని. ఇదిగో రానున్న కాలములో నేను చేయబోతున్నాను, అప్పుడు అందరికీ ఒకే దేవుడు అని తెలియాలి, నేనున్నానని తెలియాలి, నేను ఒకే దేవుడునన్న సంగతి తెలియాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను యేసుక్రీస్తు ద్వారా భూమి మీదికి పంపించిన రక్షణ ప్రపంచ దేశాలకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 66 పుస్తకాలలో నేను వ్రాయించిన మహాజ్ఞానం ప్రపంచ ప్రజలందరికీ తెలియాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమన వారలారా కదా, ఇది తొలినాళ్లలోనే మనకి కనపడుతుంటాయి. ఎందుకంటే సొలొమోను జ్ఞానాన్ని వినటానికి ఎవరు వచ్చారని చదువుకుంటామండి బైబిల్లో? దక్షిణ దేశపు రాణి. ఒకవేళ ఈ రోజైతే దక్షిణ దేశపు రాణి రావటం కాదు, కానీ సొలొమోను గారి క్యాసెట్ రికార్డ్ చేసి నాకు పంపించండి అంటది. మరి ఆ రోజుల్లో ఏమైనా ఉందా? లేదు. ఈ రోజైతే వాట్సాప్లో నాకు పెట్టండి, రాగానే నేను వింటాను అంటది కదా. లేదంటే సొలొమోను మాట్లాడుతున్నప్పుడు సెల్ సౌండ్ బాక్స్ దగ్గర పెట్టండి, నేను కూడా వింటానంటది. కానీ ఆ రోజుల్లో అవకాశము లేదు. ఆమె భూమి అంతముల నుంచి ఆమె వచ్చింది సొలొమోను జ్ఞానాన్ని విని. ఇప్పుడు అందరూ అలా సొలొమోను గారి దగ్గరకు వచ్చి దేవుని గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మరేం చేయాలి? ఆమె రావటం కాదు, కానీ సొలొమోను గారి మహాజ్ఞానమే ఆమె దగ్గరికి
వెళ్ళాలి. దేవుని మహాజ్ఞానమే ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలాలలో ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాటలు వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నా మాటలు వెళ్ళాలి అని. ఈరోజు ఎక్కడో మాట్లాడుకున్న మాటలు ఈరోజు వినగలిగే స్థితి వచ్చిందంటే ఆలోచించండి. మీరు ఆలోచించండి. కువైట్ నుంచి చాలామంది ఫోన్ చేస్తుంటారు, మీరెవరో మాకు తెలియదన్నా, కానీ మీ మాటలు నెట్ ద్వారా యూట్యూబ్లోనికి వెళ్ళి మేము అంటుంటాం, మేము ఆత్మీయంగా ఈరోజు బలపడుతున్నాం, మేము ఆత్మీయంగా బలపడుతున్నాం. వారెవరో నాకు తెలియదు, నేనెవరో వారికి తెలియదు. ఒకరు యూట్యూబ్లో ఉంటున్న ప్రసంగాలను చూస్తున్నారు. ప్రియమైన వారలారా, నిజంగా దేవుడు కోరుకున్నది కూడా ఇదిగో, నా పిల్లలు మాట్లాడుతున్న నా గొప్పతనపు మాటలు అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఒక యూట్యూబ్ కానీ, ఈరోజు ఒక ఫేస్బుక్ కానీ ఒక వేదిక కావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఒక వేదిక కావాలి అని. అందుకే మానవ జ్ఞానం అభివృద్ధి పదములోనికి తీసుకుని వెళుతూ ఇదిగో ఈ ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలాలలో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఇదిగో నా మాటలు ప్రపంచానికి తెలియండి, నా ప్రేమను ప్రపంచానికి తెలియచేయండి. దేవుని పిల్లలమైన మనం ఏ దేశంలో ఉంటున్నా, ఎక్కడుంటున్నా కలిసి ఉండాలి అని ఐక్యమత్యం అనేది యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ప్రపంచ ప్రజలలోనికి రావాలి అని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ దేవుడు కోరుకున్నది తన కోసం అయితే ఈరోజు ప్రపంచపు ఆధునీకరణ దేవుని కొరకే జరుగుతుందంటారా? లేదు. ఒక యూట్యూబ్లోకి వెళ్ళి మరి ఆ ప్రపంచ దేశాలలో ఉన్నవారు దేవుని కొరకు ఎలా మాట్లాడుతున్నారని విని ఓపికందంటారా? ఈరోజు చెడిపోవటానికి ఈరోజు వేదికగా మలుచుకున్నారు. ఏమంటే ఒక ఫేస్బుక్లోనికి వెళ్ళి ఇదిగో దేవుని గురించి నలుగురికి చెప్పాలి అన్న ఆరాటం కంటే ఇదిగో మమ్మల్ని చూడండి, మా అందాన్ని చూడండి, మా ఫోటోలు చూడండి అని పెట్టుకోవటమే ఎక్కువ. దేవుడు ఏం కోరుకున్నాడు? ఈరోజు ప్రపంచ ప్రజల మధ్యకి అనుసంధానము జరుగుతున్నా అది కీడికే జరుగుతుంది, కానీ మేలుకు జరగటం లేదు. ప్రియమైన వారలారా, ఏమంటే ఒక వాట్సాప్ దేనికి ఉపయోగపడుతుంది? ఒకప్పుడు కాగితం తీసుకొని పెన్ను మీద లవ్ లెటర్లు రాసుకునేవారట. ఈరోజు ఎప్పుడు దేంట్లో రాసుకుంటున్నారు? వాట్సాప్లో. ఇందుకోసమా ఆ టెక్నాలజీ వచ్చింది? ఇందుకోసమా? ఒకప్పుడు కనపడుతూనే మాట్లాడుకునేవారు. ఈరోజు ఏంటి? ఉదయం నుంచి తెల్లవారుల వరకు ఫోన్లో చూసారా చెడిపోవటానికి ఎలా వేదికగా మారిపోయిందో. ఒక ఫోన్ తల్లిదండ్రులు పిల్లలకు కొనించాలంటే భయపడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు పాడైపోయేది బయటికి వెళ్తే కాదు, ఒక ఫోన్ చేతిలో ఉంటే పాడైపోతాడు అని. మరి దాంట్లో ఎంతో నాలెడ్జ్ ఉంది దేవుని గురించి, కానీ దాన్ని తెలుసుకోవటానికి కాదు మనిషి, దాన్ని ఉపయోగించుకోవటం లేదు. నాకు వచ్చిన దేవుని ఆలోచన 10 మందితో పంచుకొని దేవుని గొప్పతనం చెబుతానన్న ఆలోచన లేదు ఈరోజు మనిషికి. దేవుని కొరకు ఆ ప్రాంతంలో ఇంత త్యాగం చేస్తున్నారట, మరి నేనేం చేస్తున్నానని ప్రేరణ పొందటం లేదు. ప్రియమైన వారలారా, ప్రపంచ దేశాలలో దేవుడు ఎలా వారిని కాపాడుతున్నారో, వారి పరిస్థితులు ఏంటో మనం కూడా చూద్దాం. దేవుడు మనల్నే కాదు ప్రపంచ ప్రజల్ని కాపాడుతున్నాడు కదా అని దేవుని గొప్పతనాన్ని ఈరోజు కీర్తించేటట్టుగా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా కదా, యూట్యూబ్ నిండా అశ్లీలత. ఒక నెట్ అనగానే అశ్లీలకు కేంద్ర స్థానంగా మారిపోయి ఎంతో మందిని చెరుపుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? ఒకరోజు వారి గొప్పతనం కొరకు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దేవుడు చెదరగొట్టాడు. నా గొప్పతనం కొరకు మీరు కలిసి ఉండండి అని దేవుడు ప్రపంచీకరణను ప్రారంభిస్తుంటే దేవుని కొరకు మనిషి కలిసి ఉండటం లేదు, కానీ చెడిపోయిన వాడు 10 మందిని చెడగొట్టడానికి ఈరోజు వేదికగా మలుచుకున్నారు. ప్రియమైన వారలారా, ఆశ్చర్యపోతున్నారండి. ఈరోజు మేధావులు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చిన టెక్నాలజీ దీని కొరక. ఎందుకంటే ఒక్కొక్కరి భయంకరమైన ఆలోచనలు అందులో కనపడుతున్నాయి. ఈరోజు సెల్ఫీలు అని చూస్తున్నారు కదా. ఏమండి, 2015లో
ఫోటోలు తమకు తాము తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఇంచుమించు 2000 నుంచి 3000 మంది చచ్చిపోయారు అని. 2000 నుంచి 3000 మంది. చూసారా ఆ పిచ్చి ఎలా ముదిరిందో? ఆ పిచ్చి ఎలా ముదిరిందో చూడండి. ఒకరేమో ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్నాడట. ఆ హై వోల్టేజ్ వైర్లు తగిలేసి అక్కడికక్కడికే భస్మం అయిపోయాడు. ఇంకొకరు వేగంగా వెళుతున్న ట్రైన్లో నుంచి ఒక కాలు లోపల పెట్టి ఒక చేయితో దాన్ని పట్టుకొని ఇంకో చేతితో దేంతో సెల్ఫీ తీసుకుంటున్నాడట ఫోటో. ఎందుకు? ఇప్పుడు ప్రపంచ ప్రజలకు నేను ఎలా సెల్ఫీ తీసుకున్నానో తెలియాలి. ఇది తెలియాలా? అంతే. అలా స్తంభం వచ్చింది. ఆ స్తంభానికి తల బద్దలైపోయి అక్కడికక్కడికే కూలిపోయాడు. ఇంకొకరు తాత చచ్చిపోతే తాత దగ్గర నిలుచుని ఏం తీసుకుంటున్నాడు? ఫోటో తీసుకుంటున్నాడు. ఏమంటే ఒకప్పుడు కూడా మరి ఈ ఫోటో తీసుకునే విధానం ఉంది. ఇప్పుడే ఎందుకు ఇంతగా అయిపోయిందంటే, ఒకప్పుడు ఫోటో తీసుకుంటే కడిగించుకొని ఇంట్లోనే పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రపంచానికి చూపించుకునే స్థితి వచ్చింది కనుక, ఇదిగో నేను ఎలా ఫోటో తీసుకున్నానో చూడు, నేను ఎలా ఫోటో తీసుకున్నానో చూడు అని. చూసారా? ఈరోజు నెట్ ద్వారా, ఈ ఫేస్బుక్ల ద్వారా ఇదిగో అమ్మాయిల్ని వేధించడాలు, గృహిణుల్ని వేధించడాలు, నేరాలకు కేంద్ర స్థానంగా మారిపోయి రాజ్యాంగంలో లేని నేరాన్ని రాసుకున్నాం ప్రియమైన వారాలారా. దాని పేరేంటో తెలుసా? సైబర్ క్రైమ్ అని. ఒకప్పుడు లేదు. అసలు ఈ ప్రపంచీకరణ ఎందుకు జరుగుతుందంటే మానవాళి మధ్య చిచ్చు పెట్టడానికి, మనిషిని ఇంకా దిగజార్చడానికి, ఇదిగో మనుషుల మధ్య వైరాన్ని పురికొల్పటానికి, మనుషుల మధ్య ఇదిగో దేవుని భావాలు తగ్గించడానికి. దేవుడు ఏకం కావాలన్నది తన కొరకు. ఏమండి, మనుషుల మధ్య ఐక్యమత్యము ఉండాల్సింది తన కొరకని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు కోరుకున్నది ఇదిగో కలగానే మిగిలిపోతుంది. సమాజం చెడిపోవటానికి ఈరోజు ఆధునీకరణ అన్న పేరుతో సంస్కృతులు కూడా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఈరోజు సాంప్రదాయాలను మంటగలుపుతున్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. ప్రియమైన వారలారా, చూసారా? ఒక దేశాన్ని చూసి నువ్వు నేర్చుకోవలసింది అక్కడ ఉంటున్న దేవుని భావాలేంటో నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళు దేవుడు కొరకు ఎలా బ్రతుకుతున్నారో తెలుసుకోవాలి. అక్కడ దేవుడు వాళ్ళని ఎలా కాపాడుతున్నారో తెలుసుకోవాలి. వింతలు విడ్డూరాలంటూ ఈరోజు ఏమండి ఏ మాధ్యమాన్ని చూసినా ప్రియమైన వారలారా దేవునికి స్థానమే లేదు. దేవుడి గురించిన ఆలోచనలు ఈరోజు వినపడటం లేదు. దేవుడు ఏం కోరుకున్నాడు అంటే మళ్ళీ ఆ మాట చూడండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 60వ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడిందో. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకోవాలి. ప్రపంచమంతా ఒక త్రాటి మీదికి రావాలి, నేనున్నానని తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. ఈ ప్రపంచీకరణ వెనుకుంటున్న ఏమండి దేవుని సంకల్పం ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. 10వ అధ్యాయం 23 నుంచి, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరెను. లోకులందరూ వింటున్నారు, విని మేము సొలొమోనును చూస్తే బాగుండు అన్నారు. ఒకప్పుడు చూడాలి అంటే రావాలి, ఈరోజు చూడాలి అంటే రావలసిన అవసరత లేనే లేదు. స్కైప్ అంటున్నాం. అవసరమైతే ఈరోజు వాట్సాప్లో వీడియో తీసి క్షణాలలో పంపుతున్నాం. ఒకప్పుడు ఎక్కడున్నావు అంటే చెప్పేవారు, ఇప్పుడు ఎక్కడున్నావంటే ఆ ఫోటో తీసి పంపిస్తాను అన్న పరిస్థితికి చూసారా?
అభివృద్ధిలోనికి వెళుతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవునిలో నువ్వు ఎదిగితే అభివృద్ధిలోనికి వెళ్ళినట్టు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిస్తే అభివృద్ధి ఏంటి చెప్పండి? అది అభివృద్ధి కానే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అది అభివృద్ధి అనేది కానే కాదు. ఒకరోజు సొలొమోను గురించి విని చూడాలనుకున్నారు. ఈరోజు ఆధునీకరణ పేరుతో, ప్రపంచీకరణ పేరుతో ఎక్కడున్న వారినైనా ఇదిగో క్షణాలలో పట్టుకోగలిగిన స్థితి వచ్చింది. క్షణాలలో దొరికిపోయే స్థితి ఈరోజు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవుణ్ణి పట్టుకోగలుగుతున్నారా? దేవుని గురించిన ఆలోచనలు ఈరోజు మానవాళిలో పెరుగుతున్నాయా? ఇవి తగ్గిపోయి ఒకవేళ ఆధునీకరణ పేరుతో చెడిపోతున్నాడంటే అసలు ఈ ప్రపంచీకరణే అవసరం అనేది లేనే లేదు. అసలు మనకేమీ తెలియవలసిన అవసరం కూడా లేదు. నేను దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏమండి, ఆధునికత అనేది మనిషికి మేలు చేస్తుంది ప్రియమైన వారలారా. ఎక్కడెక్కడున్న దేవుని పిల్లలందరూ చక్కగా దేవుని గురించిన మాటలు మాట్లాడుకుంటుంటే ఆయన ప్రేమ గొప్పదని తెలుస్తుంది, ఆయన అనురాగం గొప్పదని తెలుస్తుంది, ఆయన బాహుబలము గొప్పదని తెలుస్తుంది ప్రియమైన వారలారా. దేవుడు అదే కోరుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన ఆ మంచి మాట చూడగలిగితే 3వ అధ్యాయము 14-15 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణయత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకు. అంటే ఈ పొడవు తెలియాలి అంటే ఎవరితో కూడా కూర్చోవాలంటున్నాడు? సమస్త పరిశుద్ధుల చేత. ఏమంటే దేవుని ప్రేమను గురించి చెప్పండి అన్నప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు ఇంకొక రకంగా చెప్తారు, మీరు ఇంకొక రకంగా. అలాగే ఒక అమెరికా వాడు కూర్చొని దేవుని ప్రేమను గురించి చెప్పమంటే మనం చెప్పింది చెప్తాడా? చెప్పడు. ఆయన చెప్పింది చూసినప్పుడు అబ్బా నిజమే కదా అనిపిస్తుంది. ఒక ఆస్ట్రేలియా క్రైస్తవుడు కూర్చున్నప్పుడు నువ్వు దేవుని ప్రేమను చెప్పంటే అమెరికా వాడు చెప్పిందే చెప్తాడా? చెప్పడు. అంటే ఒక్కొక్కరు దేవుని ప్రేమను గురించి చెబుతుంటే ఏం తెలుస్తుందంటే అమ్మో దేవుని ప్రేమలో ఎంత పొడవు ఉందన్నమాట, ఎంత ప్రేమ అన్నమాట. మనం నలుగురం కూర్చొనే మాట్లాడుకుంటున్నామంటే మన జ్ఞానం ఏదన్నమాట? ఆ నలుగురు జ్ఞానమే. 10 మంది కూర్చొని మాట్లాడితే, 20 మంది కూర్చొని మాట్లాడితే, సమస్త పరిశుద్ధులు కూర్చొని దేవుని ప్రేమను గురించి మాట్లాడితే ఆ దేవుని ప్రేమ పొడవు వెడల్పులు అమ్మో ఎంత ప్రేమ దేవుడిది అని మనకు అర్థమవుతుంది ప్రేమన వారలారా కదా. అందుకే అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకును అన్నాడు. మనం కూర్చొని మాట్లాడుకుంటుంటే నీకున్నదే ఎక్కువ అనిపిస్తుంది. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ 10 మంది మాటలు వింటున్నప్పుడు అమ్మో దేవుని ప్రేమ చాలా గొప్పది అనిపిస్తుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు నీ జ్ఞానమే నీకుంటుంది. ఒక 10 మందితో కలుస్తున్నప్పుడు ఆ 10 మంది ఆలోచనలు కూడా నీలో మొదలవుతుంది ప్రియమైన వారలారా. అలాగే ప్రపంచం అంతా ఏకత్రాటి మీదికి వచ్చి ఏకీకరణ పేరుతో ఐక్యమత్యము దేవుని యందు కలిగి ఉండగలిగితే నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది ప్రియమైన వారలారా.
పోనీ ప్రపంచ ప్రజలైనా కలిసి ఉంటారో లేదో కాస్త పక్కన పెడితే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన క్రైస్తవులైన ఐక్యమత్యంగా ఉండగలిగితే నిజంగా దేవుని గొప్పతనం సకల దేశాలకు తెలుస్తుంది ప్రియమైన వారలారా. సకల దేశాలకు తెలుస్తుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఐక్యమత్యాన్ని దేవుడు ప్రారంభించి ప్రపంచ దేశాలలో నా పిల్లలు ఇదిగో నా కొరకు ప్రయాసపడాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవులు కూడా అనుసంధానము లేకపోవటం వల్ల ఈ ప్రపంచీకరణ పేరుతో మేమంతా కలిసి ఉండాలి అన్న ఆలోచన లేకపోవటం వల్ల చెడుదే పై చెయ్యి అయింది, మేలు తక్కువ జరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని భావాలు ఈ ప్రపంచీకరణ వెనుక వేరుగా ఉన్నాయి ప్రియమైన వారలారా. ఆ రోజు సొలొమోను జ్ఞానాన్ని వినటానికి శాబదేశపు వచ్చింది శాబదేశపు రాణి ఈరోజు పంపడానికి ఈ ప్రపంచీకరణను నువ్వు ఉపయోగించుకోవాలి. దేవుని గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఇదిగో నువ్వు నడుం కట్టాలి. దేవుడు కోరుకుంటున్నది. అందుకే మన కాలమే విలువైంది. ఆ విలువైన కాలాన్ని ఇదిగో ఈ ఫేస్బుక్ అని వాట్సాప్ అని అందులోనికి వెళ్ళి చెడిపోతున్నావా, లేదంటే దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు వాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు వాడుతున్నావా, లేదంటే నువ్వే నీ విశ్వాస జీవితాన్ని చెడిపోవటానికి, లోకంలో కలిసిపోవటానికి ఈ ప్రపంచీకరణ పేరుతో నిన్ను నువ్వే దేవునికి దూరం చేసుకుంటున్నావా? ఎటువైపు నీ ప్రయాణం సాగుతుంది? అందుకే రానున్న కాలాలలో కూడా ఈ ప్రపంచీకరణను మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమండి, మనం వెళ్ళి ప్రకటించగలమంటారా? మరి సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నాడు, జరగని దాన్ని చేయమంటున్నాడా? అంటే ఈరోజు ఆధునీకరణ పేరుతో ప్రపంచీకరణ వల్ల నువ్వే ప్రపంచానికి తెలియజేయగలిగిన స్థితి నీకొచ్చింది కదా. ఈరోజు ప్రపంచానికి చెప్పగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దాన్ని వాడుతున్నది మాత్రం నిష్ప్రయోజనం కోసమే ఎక్కువగా వాడుతున్నారు ప్రియమైన వారలారా. అలా ఉండకూడదు. ప్రతి మంచిలో దుష్టుడు కలగజేసుకుంటున్నాడు. ప్రతి దానిలో దుష్టుడు దారి మళ్లించడానికి దేవుని ప్రణాళికలను వాడుకుంటున్నాడు ప్రియమైన వారలారా. అది మనం గ్రహించాలి. దేవుడు ఎందుకోసం అయితే ఇదిగో మన మధ్య ఈ టెక్నాలజీ పుట్టిన కాలాలలో మనల్ని పుట్టించాడో దానిని సమర్థవంతంగా దేవుని గొప్పతనం కొరకు వాడగలిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. ఏమండి, ఈ కాలాలలో కూడా ఇంకా వాల్ పోస్టర్లు వేయలేదేంటి అని అడుగుతున్నారే తప్ప ఎంత కాలాలలో కూడా ఒక్కసారి ఫోన్ చేసి ఏమంటే సెమినార్ ఎప్పుడని తెలుసుకోలేకపోతున్నామంటే మీరు ఆలోచించండి. ఇంకా వాల్ పోస్టర్లు వేయాలా? వాల్ పోస్టర్ల కాలం అంటే ఏ కాలం అది? చేతిలో సెల్ ఫోన్లు లేని ఆ కాలాలలో వాల్ పోస్టర్లు చూసుకున్నాం. ఇప్పటికి కూడా వాల్ పోస్టర్లు వేసుకుంటున్నామంటే టెక్నాలజీ అనేది దేవునికి ఉపయోగం. అసలు ఈరోజు ఎంత టెక్నాలజీ ఉందో తెలుసా? వాల్ పోస్టర్నే వాట్సాప్లో పంపుకునే టెక్నాలజీది. ఇంకా అమాయకంగా మనం వాల్ పోస్టర్లు వేయలేదు కదా బ్రదర్ అంటున్నాం. మనం ఎక్కడున్నాం? మనం నీ దగ్గర ఉన్నది స్మార్ట్ ఫోనే కదా. దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు నువ్వు? నేను వాడుతున్నాను కానీ దేవుడి కోసం కాదు అంటారా? దేవుడి కోసం కాదు అంటారా? అంటే దేవుడి కోసం కాదు అంటే నిన్ను నువ్వు చెడగొట్టుకోవడానికి వాడుతున్నావు. ఇదిగో నిన్ను నువ్వు బాగుపరుచుకోవడానికి ఎందుకు వాడటం లేదు? ఎందుకు బాగుపడటానికి వాడటం లేదు? ఒక్కసారి ఆలోచించు. ప్రపంచీకరణ మానవ మనుగడ కోసం అని అనుకుంటున్నారు, కానీ ఆ మనుగడ వెనకాల మరణం పొంచి ఉంది. అభివృద్ధి వెనకాల పతనం అనేది కనపడుతుంది. కానీ ఈ ప్రపంచీకరణ ఇదిగో దేవుని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు ఆమోద ముద్ర వేసి ఆయన కుమారుడైన క్రీస్తులో ఐక్యమత్యం కొరకు ప్రయాసపడుతుంటే దాని వెనక దుష్టుడు చేరి ప్రపంచాన్ని ఎలా మోసగిస్తున్నాడో ఆలోచించండి.
ప్రపంచాన్ని. కాబట్టి ఏదో వస్తువులను తీసుకొచ్చుకొని మురిసిపోతున్నారు, ఏదో ఫలాలను తీసుకొచ్చి సంతోషపడుతున్నారు. కానీ ప్రపంచ దేశాలకు దేవుడు గొప్పవాడన్న సంకేతాలు వెళ్ళాలి ప్రియమైన వారలారా. దేవుడు కోరుకున్నది అదే. దేవుడు అది ఈ ప్రపంచీకరణ పేరుతో సాధ్యం అవ్వాలి అని దేవుడు కోరుకుంటుంటే, దేవుని ఆలోచనను భగ్నం చేయటానికి దుష్టుడు అందులోనికి జొరబడి ప్రపంచ ప్రజలను ఏకత్రాటి మీదికి తీసుకొస్తున్నాడు. ఎందులో? చెడిపోవటానికి, ఎందులో? దేవునికి దూరం అవ్వటానికి, దేవునికి దూరం అవ్వటానికి. కానీ మనం అలా ఉపయోగించుకోకూడదు. దేవుని నామ ఘనతను ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి వాడాలి. ఇదిగో, నీతో అనుసంధానమైన వారికి దేవుని ప్రేమను తెలియజేయడానికి, దేవుని గొప్పతనాన్ని తెలియజేయడానికి, ఇదిగో ఈ ప్రపంచీకరణ, ఈ ఆధునీకరణ పేరుతో వచ్చిన ఈ ప్రసార మాధ్యమాలని మనం వాడుకోవాలి ప్రియమైన వారలారా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు చెదరగొట్టాడు, ఈ రోజు మళ్ళీ సమకూరుస్తున్నాడు. ఆ రోజు చెదరగొట్టింది వారి పేరు కోసం ప్రయాసపడుతున్నారని, ఈరోజు కలుపుతున్నది మనం ఆయన కొరకు ప్రయాసపడుతున్నాము అని. దేవుడే చెప్పిన ఒక మాట ఉంది, వీరు కలిసి ఉంటే ఏ పనైనా వీరికి ఆటంకము ఉండనే ఉండదు అన్నాడు. అంటే కలిసి ఉంటే వారు ఏ చేసే పనైనా ఆటంకం ఉండదు అని దేవుడే అంటున్నప్పుడు, ఆ ఐక్యమత్యం దేవునిలో ఉంటే మనం ఏది చేసినా ఇక దానికి ఎదురే ఉండదు ప్రియమైన వారలారా. కాబట్టి ఆ ఐక్యమత్యం, ఆ అనుసంధానం అనేది దేవునికి ఉపయోగపడేటట్టుగా ఇదిగో మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనల్ని బట్టి నిజంగా చాలా సంతోషిస్తాడు. కాబట్టి వాక్యాన్ని తీసుకుని వెళ్ళటానికి, దేవుని గొప్పతనాన్ని 10 మందికి తెలియచేయటానికి, దేవుని గొప్పతనాన్ని 10 మందికి వినిపించడానికి, ఇదిగో ఈ మానవ మనుగడ కంటే మానవ బ్రతుకును గురించి ఎక్కువగా దేవుడు కొరసకే ఈ ప్రపంచీకరణను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ మంచి మాటలు ఇదిగో ఎక్కడెక్కడో ఉన్న వారికి కూడా దేవుని మాటలను నేను అందచేయాలి, నాకున్న అవకాశాన్ని బట్టి అన్న ఒక ఆలోచన కలిగించడానికే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అనేకులకు దేవుని గురించిన గొప్పతనాన్ని తెలియపరచడానికి వినియోగించాలని దేవుడు కోరుకున్నాడు గనక అలాగే మనం వినియోగిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఇదిగో మీ మాటలు నాయన మేము వింటున్నాం, మీ ఆలోచన గొప్పది, మీ ఉద్దేశములు గంభీరములైనవి నాయన. ఒకవైపు శరవేగంగా చెడిపోతుంటే అభివృద్ధి అన్న పదం నాయన నిన్ను సమాజానికి గొప్పగా చూపించినప్పుడే తప్ప మరొక వస్తువులను బట్టి నాయన, ప్రపంచంలో జరుగుతున్న వాటిని బట్టి కాదు నాయన. ఈ మాటలు నాయన ఆలోచన కలిగించి నీ కొరకు ప్రతిఫలాన్ని రాబట్టగలిగే మంచి స్థితిని మీ పిల్లలైన వారందరికీ ఇవ్వమని కోరుకుంటూ తండ్రి, చెడుకు వాడుతూ నాయన ప్రపంచాన్ని చెడగొడుతున్న అనేకమైన మరి వాటిని గురించి నాయన నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నావు నాయన. కృప చూపించండి తండ్రి, మంచిని లేవనెత్తండి, మంచిని నాయన తీసుకుని వెళ్ళగలిగే మార్గాలను తెరవమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఇంకను అనేకమైన సంగతులు మేము మాట్లాడుకొని ఉంటుండగా కృప చూపమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.